నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం అస్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. కువైట్లోని కొన్ని ప్రాంతాలలో వేడిగాలులు వీస్తూ ఉంటే మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయని చెప్పి ఒక జహరా ప్రాంతంలోనే 53 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్లో రాబోయే 10 రోజులకు పైగా కువైట్లో గాలులు కొనసాగుతాయని చెప్పి రాబోయే రోజుల్లో కువైట్లో వేడిగా మరియు పొడి వాతావరణం ఉంటుందని చెప్పి కొన్ని సమయాలలో మితమైన మరియు చురుకైన గాలులు ఉంటాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలిపారు. కువైట్లో పగటిపూట వేడిగా ఉంటే రాత్రిపూట వెచ్చగా ఉంటుందని చెప్పేసి క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో దుమ్ము తుఫానులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. కువైట్లో బహిరంగ ప్రదేశాలలో బయట పనిచేసేవారు కానీ వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దుమ్ము తుఫానులు వచ్చినప్పుడు దృశ్యమానత తగ్గుతుంది. అలాగే మన యొక్క ఎదురుగా ఉండే వాహనం కూడా కనపడకపోవచ్చని చెప్పేసి అలాగే బయట బహిరంగ ప్రదేశాలలో పనిచేస్తూ ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ డెలివరీ బాయ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒకవైపు ఉష్ణోగ్రతలు, ఒకవైపు దుమ్ము గాలి, ఒకవైపు విద్యుత్ కోతలతో కువైట్ ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారని చెప్పి నెటిజన్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కువైట్ దేశం ఈ యొక్క సంక్షోభాలను ఏమాత్రం ఎదుర్కొని ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.